భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ లో జిల్లా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులకు ఆ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అని ప్రజలకు వివరించారు. ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ సందేశాన్ని ప్రజలకు వినిపించారు. ప్రతిజ్ఞ మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలతో కూడిన నరేంద్ర మోడీ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి పౌరునికి చేరాలన్న సంకల్పంతోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైన ఎందుకో జిల్లా అధికారులు పట్టణంలో విస్తృత ప్రచారం చేయలేకపోవడం, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం పట్టణంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయిందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు వినియోగించుకోలేకపోవడం జరుగుతుంది. కావున మిగిలిన కార్యక్రమాల్లో విస్తృత ప్రచారం చేసి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే విధంగా ఉండాలని జిల్లా అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ అన్నారం ఉమా శ్రీనివాస్, జిల్లా అధికారి ఎల్డీఎం మల్లికార్జున్ రావు, మున్సిపల్ ఎస్ఐ కిరణ్ కుమార్, గోపాల్, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కింది స్థాయి వరకు ప్రతి పౌరునికి చేరాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, ఆ పథకాల ద్వారా వారికి చేకూరే లబ్ధి విషయంలో మనందరినీ జాగృతపరుస్తూ మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి వేములవాడ పట్టణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. మరి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మన గ్రామాల్లో చూసుకుంటే మరి అక్కడ విజయవంతమవుతున్నటువంటి కార్యక్రమం పట్టణ పరిసరాలకు వచ్చేసరికి మాత్రం కాస్త మరి వెనుకబడ్డట్టు మరి మాకు అనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి మనకున్న తక్కువ సమయంలోనే మరి ఎక్కువ మంది ప్రజలకి ఈ సమాచారం చేరి మరి ఏ విధంగా ఇక్కడ అర్హులు, మరి ఏ విధంగా లబ్ధిదారులు, వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ ఫలాలందరిలో వాళ్ళకి చేరాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కనుక మరి మీరు కూడా ఇంకా ఉన్న సమయాన్ని పట్టణంలో, గ్రామాలతో పాటు పట్టణంలో కూడా ఇంకా ఎక్కువ సమాచారం అందించాల్సిందిగా మనం కోరుతా ఉన్నాము. మరి పట్టణ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పటివరకు గరీబ్ అన్న కళ్యాణ యోజన ద్వారా మరి అందుతున్నటువంటి ఉచిత బియ్యం కానీ, మరి అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ అందుతున్నటువంటి లోన్లు కానీ, ముద్రా లోన్లు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి అనేక రకమైన పథకాలు మరి తక్కువ మంది ప్రజలకు వల్ల తక్కువ సమాచారం ఉంది కనుక అధికారులకు మరి వేదిక ద్వారా విన్నవించుకుంటాను. మరి ఎక్కువ సమాచారం ఇచ్చి మరి వాళ్ళని ఎక్కువ జాగ్రత్త పడాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అందజేస్తున్నారు. అలాగే రైతులకు ఫసల్ బీమా అని చెప్పి, అలా ఇంతకుముందు మన బ్యాంక్ సార్ చెప్పినట్టుగా అలాంటి స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా మేము కూడా అప్లై చేసుకొని ఉన్నామండి. అలాగే పింఛన్ కూడా, అటల్ పింఛన్ యోజన కూడా చాలామంది చేసుకోలేదు. ఇప్పుడు కూడా మాకు టైం అయిపోయింది. అలా టైం ఉన్నవాళ్ళు అంటే 40 ఏళ్ళ లోపల వాళ్ళే అది చేసుకోవాలి. ఇలాంటి కొన్ని విషయాలు మనం టైం దాటిపోకుండా అందరూ వినియోగించుకోవాలని చెప్తున్నాను. అలాగే మన పోషక ఆహారాల గురించి మహిళలు పటిష్టంగా ఉండాలని చెప్పి అంగన్వాడీ ద్వారా కానీ వేరే ద్వారా కానీ చెప్పి పిల్లలు, ఆడవాళ్ళు మెయిన్ మన మోదీ గారి ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు బలంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, ఆడవాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, తినుకుంటూ మంచి ఆహారం తినుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ పని చేసుకుంటూ దృఢంగా ఉండాలని చెప్పి ఆయన యొక్క సంకల్పం. అలాగే పిల్లలు విద్య, బేటీ పడావో బేటీ బచావో ఆ కార్యక్రమంతో అలాంటి సుకన్య యోజన, సమృద్ధి యోజన ఆ స్కీమ్లు మా పిల్లలు కూడా మేము చేశామండి. ఇలా ముద్రా లోన్స్ కూడా చాలామంది తీసుకున్నారు. ఇలాంటి అన్ని పథకాలు మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎన్రోల్ చేస్తారు. మీరు అర్హులైన వారు చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.